స్థానిక అల్కట్ గార్డెన్స్ 5 బల్ల మార్కెట్ వద్ద సెట్టిబలిజ యువత గుత్తుల ఫణి ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదినంను పురస్కరించుకుని గోదావరి నదీ స్నానాలు ఆచరించడానికి ప్రముఖ శివాలయాలు మహాకాళేశ్వర స్వామి ఆలయం, విశ్వేశ్వర స్వామి ఆలయం, ఉమా మార్కండేయ స్వామి ఆలయం, కోటిలింగేశ్వర స్వామి ఆలయం ఇంకా స్థానికంగా ఉన్న పలు ఆలయాల దర్శనానికి విచ్చేసిన భక్తులకు పలు శీతల పానీయాలు వితరణ చేశారు. కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సెట్టిబలిజ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు ప్రారంభించారు. సెట్టిబలిజ యువత సెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబును టపాసులు, బాజా భజంత్రీలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చైర్మన్ కుడుపూడి సత్యబాబు మాట్లాడుతూ సెట్టిబలిజ యువత ఇలాంటి సేవా కార్యక్రమానికి తనను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. గుత్తుల ఫణి ఆధ్వర్యంలో సెట్టిబలిజ యువత మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొని పుచ్చకాయలు, కమలకాయలు, శీతల పానీయాలు స్వీకరించారు. కార్యక్రమంలో అని టేకుమూడి దుర్గాప్రసాద్, ప్రదీప్, సాయి, రాజు, పండు, సతీష్, శేఖర్ ప్రసాద్ తదితరులు ఉన్నారు. సంజయ్ గారు ఇవ్వండి. ఒకసారి వచ్చండి ఇలా చూడండి సార్. ఫోటో అలా వెళ్ళిపోండి. ఓకేనా? ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా 5 బల్ల మార్కెట్ దగ్గర గుత్తుల ఫణి ఆధ్వర్యంలో ఈరోజు అశేషంగా పుణ్యస్థానాలు ఆచరించిన జనానికి అందరికి కూడా ఫ్రూట్స్ పంపిణీ అలాగే కూల్ డ్రింక్స్ పంపిణీ కూడా జరిగింది. ఈ రోజు పొద్దునుంచి కూడా రాజమండ్రిలో ఎక్కడెక్కడి నుంచో జనాలు వచ్చి అసలు
ఎడతెరిపి లేకుండా కూడా ఉదయం నుంచి కూడా స్వచ్ఛంద సంస్థలు కానీ ఇలాగే ఈ యువత కానీ మొత్తం అందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళందరూ వాళ్ళు వచ్చి ప్రతి దుకాణం కూడా ఏర్పాట్లు చాలా భారీగా చేశారు. అలాగే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి శివరాత్రి ఇది. ఎక్కడా కూడా ఏ ఇబ్బంది లేకుండా కూడా రాజమండ్రి సిటీలో కానీ రూరల్లో కానీ అన్ని దుక్కులో కూడా ఏర్పాట్లు ఘనంగా జరిగినాయి. అలాగే అక్కడ ఆదిరెడ్డి వాసి గారు కానీ ఇక్కడ బుచ్చి చౌదరి గారు కానీ ఆధ్వర్యంలో ప్రతి దుక్కున కూడా భక్తులకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, అలాగే ట్రాఫిక్ ఎక్కడికక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా కూడా చాలా భారీగా ప్రతి దుక్కున కూడా వచ్చిన భక్తులకి ఏ ఇబ్బంది లేకుండా కూడా చాలా బాగా చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు 5 బల్ల మార్కెట్ దగ్గర గుర్తుల పని ఆధ్వర్యంలో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని రావడం నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ముందు ఇంకా కూడా బాగా ఇలాగా మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.